చూసావా, నువ్వు ఎంచుకున్న జీవితం నిన్ను నడి రోడ్డు మీద ఎలా వదిలేసిందో. తల్లిదండ్రులుగా మేము చెప్పిన ప్రతి విషయాన్ని వ్యతిరేకించి ఏదో సాధించాలనుకున్నావు. అది ఆఖరికి నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు సాధించిన సర్టిఫికెట్స్ దేనికి విలువ చేయవు. కనీస ప్రయత్నాలు కూడా చేయకుండా ఫలితాలను ఆశిస్తే చివరకు ఇలాగే మిగిలిపోతారు. ఇప్పటి వరకు ఎన్ని పనులు చేసినా భరిస్తూ వచ్చాను. ఇక నా వల్ల కాదు. సహించే ఓపిక నాకు లేదు. ఇప్పటి నుండి నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. నీ బ్రతుకు నీది, మా బ్రతుకు మాది. నిర్ణయించుకో. నేను నిర్ణయించుకున్నా. అర్జున్, అర్జున్, అర్జున్! ఏంటి వీడు పిలిచినా పలకట్లేదు? అమ్మా, నన్ను క్షమించు. భూమి గుండ్రంగా ఉండటం అనేది ఎంత నిజమో, మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు మనల్ని వెంటాడుతాయనేది కూడా అంతే నిజం. ఇప్పుడు ఇంక పశ్చాత్తాపడడం తప్ప ఏమీ మిగల్లేదు. చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో మిమ్మల్ని వ్యతిరేకించి ఎన్నో తప్పులు చేశాను. కానీ ప్రతి తప్పును సరిదిద్దుకోవడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఈ తప్పును సరిదిద్దుకోవడానికి నాకు దేవుడు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. నా విధి ఇలానే రాసుందేమో. ఆ అవకాశం కోసం ఆ దేవుడి దగ్గరికే వెళ్తున్నానమ్మా. విధి కేవలం నువ్వు వెళ్లాల్సిన దారిని చూపిస్తుంది. ఆశయం నిన్న ఆ దారిలో నడిపిస్తుంది. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వాటికి పరిష్కారం చావు కాదు, కాకూడదు. తాత్కాలిక కష్టాలకు శాశ్వతమైన నిర్ణయాలు ఎన్నడూ తీసుకోకూడదు.